సొలొమోను దేవుడి దగ్గరికి వచ్చి అడిగాడు, దేవా నీకోసం మొత్తం బంగారంతో అలికేసా, ఎక్కడా రవ్వంత ఖాళీ లేకుండా మేలిమి ప్యూర్ ఒరిజినల్ గోల్డ్ తీసుకొని వచ్చా, వజ్రాలన్నీ పొదిగేసా, నువ్వు వచ్చి ఉంటావా అని అడిగాడు. అప్పుడు దేవుడు చాలా సరైన సమాధానమే చెప్పాడు. అసలు నన్ను మొయ్యాలంటే ఆకాశం వల్లే కాదు, ఆకాశం నా సింహాసనం, అది భూమి అనేది నా పాదాలు పెట్టుకునే ఒక పీఠం. మీరు నా కొరకు ఎలాంటి మందిరాన్ని కడతారు? విశ్రాంతి స్థలము ఎక్కడా? అక్కడ నేను విశ్రాంతి ఉంటాను అనుకుంటున్నారా? మంచిగా కట్టానయ్యా, కొండ పైన ఉందయ్యా, గాలి బ్రహ్మాండంగా వీస్తుందయ్యా, ఎటు చూసిన బంగారం అయ్యా, ఏ రోజుకి ఆ రోజు తుడుస్తూ ఉంటారయ్యా, దుమ్ము వాలదయ్యా, బూజు పట్టదయ్యా, చాలా హ్యాపీగా ఉండొచ్చాయా అని మీరు అనుకుంటున్నారా? హస్తకృత్యాలు కావా ఇవన్నీ? మ్యాన్ మేడ్ థింగ్స్ కావా ఇవన్నీ? అంటే బంగారు మందిరాన్ని దేవుడు పెడితే అది వద్దట ఆయనకి, అది వద్దట ఆయనకి. మరి ఏం కావాలయ్యా? ఏం కావాలి? సెవిరి బంగారం లేని నువ్వు నేను కావాలనుకున్నాడు ఆయన. సెవిరి బంగారం లేదు, ఆపాదమస్తకం మనం కావాలట. ఎందుకయ్యా అంత పిచ్చిని మేమంటే? ఎందుకంటే మీ దేహం అనేది దేవుడు చేత నిర్మించబడిన ఒక అద్భుతమైన దేవాలయం ఇది.